గుడ్ మార్నింగ్ బాయ్స్. ఈరోజు సాటర్డే బట్ మ్యాచ్ లేదు. మేము విడిపోతున్నాం చెప్తాం నెక్స్ట్. మొహం పెట్టుకోరా పెట్టుకో. ఫస్ట్ చేయాల్సింది తెలుసా, కవర్ వేసుకొని పోవాలి. మన నైబర్స్ పిల్లలైతే మస్ట్ ఏంట్రా అంటే కవర్ వేసుకొని పోవాలి. డైరెక్ట్గా అంతే వచ్చేసరికి ఎక్కేస్తారు వీళ్ళు. ఇండోర్ పరిస్థితి ప్రస్తుతానికి ఇది ఇంట్లోనే. పొలం ప్రస్తుతం మన ఈరోజు డ్రైవ్ ఇదే. వాటర్ కొడదాం అనుకుంటున్నాం. హోండా సిటీ కూడా తీయట్లేదు. ఏం తెలుసా, గ్రూప్లో బైక్ గురించి ఐడియా ఉంటే ఇట్లే ఉంటుంది. సర్వీస్ అయిపోయింది, టెస్ట్ డ్రైవ్ చేయమంటుండే, చెక్ చేయమని. టెస్ట్ చేస్తా. సారీ ఫర్ నో హెల్ప్. ఎప్పుడు ప్రాబ్లమ్స్ ఏమున్నాయి? అదే షాక్ అబ్బాయి చూస్తారా? యాజ్ పర్ ప్లాన్ మా వాళ్ళు ఏం చెప్పారంటే ఒక 1/2 కిలో హాట్ చిప్స్, ఇంకొక 1/2 కిలో మురుకులు, ఇంకేదన్నా తెమ్మన్నారు. సో హాట్ చిప్స్కి వెళ్తున్నాం. సో తీసుకున్నాక అసలు మేము ఎక్కడ వెళ్తున్నాం ఏంటి చెప్తాం. ఎంతైందిరా బిల్లు? 600 అయింది అంతే, పక్కనే అయింది. అయిపోయింది చూద్దాం. థ్యాంక్ యూ అమ్మా. సరే నువ్వు వచ్చేసి వెనకాల మావాడు ఒక బైక్లో వస్తుంది ఈరోజు. సో ఈ సాటర్డే ప్లాన్ ఏంటంటే మ్యాచ్ లేదు. సో ఈ సాటర్డే మేము మ్యాచ్ ఆడతాం. సో ఈ సాటర్డే మ్యాచ్ లేదు. సో మన వాళ్ళు ఇంకా కొంచెం రిఫ్రెష్మెంట్ కోసం ఒక ఫామ్ హౌస్ వెళ్దామని చెప్పి ప్లాన్ చేశాము. సో లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ ప్లాన్ చేశారు. సో మా జిమ్ ఫ్రెండ్స్ వీళ్ళంతా. సో మేమంతా క్రికెట్ ఆడతాం రెగ్యులర్గా ఎవ్రీ వీక్. సో ఏంటంటే ఈ వీక్ క్రికెట్ వద్దని చెప్పేసి ఇంకా మొత్తం అందరం చిల్ అవుదాం, ఫామ్ హౌస్ వెళ్దాం. 31st ఏంటంటే ఎవరి ఫ్యామిలీస్తో వాళ్ళు బిజీగా ఉంటారు కదా. సో ఆ టైంలో ఎందుకు కలవడం అని చెప్పేసి సో ఎవరి ఫ్యామిలీస్ వాళ్ళు ఇంట్లో ఉండి సెలబ్రేషన్స్ ఎవరు వాళ్ళు చేసుకున్నారు. సో ఈరోజు ఏంటంటే ఫామ్ హౌస్ బుక్ చేసుకొని ఫామ్ హౌస్కి వెళ్తున్నాం. సో ఈ ఫామ్ హౌస్ వచ్చేసి మొయినాబాద్ దగ్గర ఉంది. ఒక ఆల్మోస్ట్ 18 పీపుల్ వెళ్తున్నాం. అసలు నాకు తెలిసి రచ్చ అవుతుంది ఈరోజు. సో కొన్ని ఇండోర్ గేమ్స్ ఉన్నాయి. ఫామ్ హౌస్లో చాలా బాగుంది. లూనార్ ఫామ్ హౌస్ అని చెప్పేసి చాలా బాగుంది. ఇది ఏంటంటే పర్ డే 24,000 చూసాను, చాలా బాగుంది. ఒకసారి చూడాలి మళ్ళీ మనం 24,000 పడతా కదా పర్ డేకి అని చెప్పి. వాళ్ళ దగ్గర బాక్స్ క్రికెట్ ఉంది, ఫుట్బాల్ ఉంది, తర్వాత టీటీ ఉంది, మంచి పూల్ ఉంది. సో 4 బెడ్రూమ్స్ ఇలా ఉంది. సో పవన్ గారు బైక్ కాన్సెప్ట్ ఏంటంటే వాళ్ళ అన్న వాళ్ళతో శబరిమల వెళ్తున్నాడు వాడు. యాక్చువల్గా వాళ్ళు ఏంటంటే నిన్న కాల్ చేసి ఇట్లా శబరిమల వెళ్తున్నాం వస్తావా అని అడిగారు. సరే పోదామని చెప్పినాడు. అయితే వాళ్ళు ఏంటంటే సండేనా మండేనా అని చెప్పి కన్ఫర్మ్ చేయలేదు. మనోడు మళ్ళీ వాళ్ళు ఒకవేళ రేపు మార్నింగ్ పోదామన్నారంటే మళ్ళీ అప్పుడు ఇబ్బంది అవుతుంది కదా, కార్లో ఉంటే మరి నేను కూడా రావాల్సి వస్తుంది వాళ్ళు డ్రాప్ చేయడానికి అని చెప్పేసి వాడు బైక్ తెచ్చుకుంటున్నాడు ఈరోజు. ఒకవేళ వాళ్ళ మధ్యలో ఎర్లీ మార్నింగ్ ఏమైనా కాల్ చేసినా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి పవన్ బైక్ తెచ్చుకున్నాడు. సో వాడు బైక్ చేస్తున్నాడు, నేను ఇంకా యాజ్ యూజువల్ కార్లో వెళ్తూ ఉన్నా. సడన్గా దీని లోపలికి రమ్మన్నారు. ఏంటబ్బా లోపలికి రమ్మన్నారు అంటే పెండింగ్ చలాన్ చెక్ చేస్తున్నారు. చూడాలి మరి దీనికి పెండింగ్ చలాన్స్ ఆల్సి లేవనుకుంటున్నావు. ఉంటే పే చేద్దాం, ఏం చేస్తాం ఇంకా.
చెక్ చేసిండు అన్న లేవనుకుంటా, సో వెళ్ళిపోమన్నాడు. ఓ రకంగా ఇది కూడా మంచిదే చలాన్ చెక్ చేయడం. ఎట్లా అంటే వాళ్ళు ఆపట్లేదు కంప్లీట్గా నిన్ను. ఇప్పుడు నార్మల్గా ఇంతకుముందు ఏంటంటే లెఫ్ట్లో ఆపి చెక్ చేసి పంపించేవాళ్ళు, ఇప్పుడు అలా లేదు. లెఫ్ట్ ఒక లేన్ పెట్టారు, ఆ లేన్లో చిన్నగా వెళ్తూ ఉండాలి. ఒక 3-4 ఉన్నారు ట్రాఫిక్ వాళ్ళు, సో వాళ్ళు ర్యాండమ్గా అప్పటికప్పుడే చెక్ చేస్తున్నారు. చెక్ చేసి లేకుంటే పంపించేస్తారు, నీకు ఆగాల్సిన అవసరం కూడా రన్నింగ్లోనే చెక్ చేసి పంపించేస్తున్నారు. సో ఇది కొంచెం బెటర్ వే ఆపి చెక్ చేయడం కన్నా. మీరేమనుకుంటారు? కరెక్టేగా? మాల్ అప్పుడే స్టార్ట్ చేసేసారు బాక్స్ క్రికెట్. ఏమిటరా సారీ ఏమిటారా? పడేద్దాం. అప్పుడే బాక్స్ స్టార్ట్ చేసేసారు మా వాళ్ళు. సాటర్డే మ్యాచ్ లేదు, ఇలా షూట్ చేసారు మ్యాచ్. పెడదాం పెడదాం. శివ say something to my subscribers. Hey hi everyone, so ఈరోజు అయితే మనం లూనార్ ఫామ్ హౌస్కి వచ్చాము. ఇది ఆల్మోస్ట్ మనకు ఇది వీకెండ్ మూడ్లో ఉన్నాం అందరము. అరే కాదు, అగో మా కాశీకి గ్రౌండ్ లో బ్యాటింగ్ ఇలే, బాక్సింగ్ లో బ్యాటింగ్ ఇచ్చారు. सिगरेट हो मजे ना तुम बल को यार अम्मा एक मिनट आवाज जरा क्या हेलो. వచ్చేసిన మొత్తం 4 బెడ్రూమ్స్ ఉన్నాయి, అన్నీ బాగున్నాయి, చాలా బాగుంది ఫామ్ హౌస్. ఇది మార్నింగ్ కూడా అక్కువ వేసేసిండు, సో నేను తీసుకున్నాను. వ్యూ చాలా బాగుంది ఇక్కడ నుంచి. ఈ రూమ్ తీసుకున్నాను. రాయే పూల్కి రెడీ అయినా. మాల్ ఆల్రెడీ చెలరేగిపోతున్నారు పూల్లో. పూలు అయిపోయింది, తిన్నాము. ఇక్కడ మామూలు టీటీ ఆడతారు, ఇక్కడ ఇంకో బ్యాచ్ చూడు. వస్తాను
అట్లా ఆడితే నేను వస్తున్నా मैं भी आ रहा हूँ आरू సో బూజింగ్ లైట్గా అయిపోయింది, పూల్ అయిపోయింది. మార్నింగ్ బాక్స్కి రాగానే ఆగడం, మాల్ ఫుట్బాల్ ఆడుతున్నాం. సో ఫుట్బాల్ ఆడుతున్నాం ఇప్పుడు. మొత్తం పొద్దున్న నుంచి ఆగవాగం చేసినాం. పూల్ అయిపోయింది, హుక్క అయిపోయింది, 2 సార్లు హుక్క అయిపోయింది, బీర్లు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. మళ్ళీ వాలీబాల్ ఆడినాము, క్రికెట్ ఆడినాము, ఫుట్బాల్ ఆడినాము. ఫుట్బాల్ స్కూల్లో తర్వాత ఈరోజు ఆడినా పిచ్చిలు వేసిపోయింది నాకైతే. ఫుట్బాల్ అవ్వలేమో అసలు మస్తు దమ్మ వచ్చింది. వాళ్ళు బార్బిక్యూ స్టార్ట్ చేసారు. బార్బిక్యూ చేద్దాం. अरे भाई 30 कर दिया लोग. अभी तो मूड आ रहा था. हाँ भाई पनीर लगा देंगे. पनीर लगा देंगे. पनीर हो गया सब. గుడ్ మార్నింగ్ బాయ్స్. నైట్ ఫుల్ ఎట్లా అంటే టూ మచ్ అయిపోయింది అందరికి. 3:30, 4 అయింది పడుకునేసరికి. టైమ్ టు చెక్అవుట్. మా దాంట్లో ఒకడు కళాకారుడు ఉన్నాడు. నైట్ రచ్చ చేసినాడు. వాడిని అడుగుతా పెట్టాలి వీడియోస్. పెట్టమంటే పెడతా. మామూలు డాన్స్లు వేసారు, గ్రూప్ డాన్స్లు పిచ్చి చేసారు. ఇప్పుడు చెప్పండి. చెక్అవుట్ అయిపోయింది. అంతా ఒక ఆనవాయితీగా గ్రూప్ సెల్ఫీ ఒకటి తీసుకున్నాం. ఒకటి తీసుకుని బయలుదేరాం. ఇక మా సాగర్ గారు అరే कैसे अच्छा है. సూపర్ 24,000 పడతాయి. 24,000 పడతాయి. ఉంది బాగుంది. సూపర్ 24,000 వీకెండ్స్ 20% తక్కువ. అంటే ఒక గ్రూప్ ఆఫ్ 15-20 పీపుల్ వస్తే మాత్రం వర్త్. ఇంకా మా 5-10 మంది వస్తే వర్కౌట్ కాదు. కానీ అరే ఏంది మంచా ఎట్లా కుదిరింది మంచు. ఫామ్ హౌస్